హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ సాయి కిరణ్ నరవల్లి. సో ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో, ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయ్యారో ఇమీడియట్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ ఇచ్చే ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే చూసినా నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఓకే, అండ్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తా. యాక్చువల్లీ మేము ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వెళ్తున్నాము. చాలామంది ఎవరైతే క్రికెట్ చూస్తారో లైక్ ఆ ప్లేస్ అంటే చాలామంది అంటే లైక్ వినుంటారు ఆ ప్లేస్ పేరు, అది నేను ఇప్పుడు చెప్పాను. వెళ్తాం కదా, అక్కడ చూసేయండి. అండ్ మోర్ ఓవర్ బీట్ ఉండి, ఓకే, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో ఇస్ గోయింగ్ టు బీ సో ఇంట్రెస్టింగ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. బాయ్ బాయ్. ఇప్పుడు అంటే స్టార్టింగ్ రోజు నుండి ఇవాళ అందరు కొంచెం క్లాసిక్గా రెడీ అయ్యారు తెలుసా బ్రో. మా విష్ణుడు విష్ణు విష్ణు ఇవాళ కొంచెం ఫ్యాషన్ లోపల కొంచెం పీల్చుకో, లోపల గట్టిగా పీల్చు. రిటర్న్ వచ్చేవరకు రావట్లేదా? లెఫ్ట్ సైడ్ ఇక్కడ పెట్టరాదు, అక్కడ అని రావట్లేదా? రావట్లేదా? విష్ణువాడు వస్తుంది ఇప్పుడు. రావట్లేదా? వేసిండ్రా వేస్ట్. తీసుకున్నా కొన్ని ఉన్నాయి, ఒక్క తక్కువైనా కానీ ఇంకోటి బుగ్గనే. కాదు, నలుగురు ఉన్నాం కాబట్టి పోలింగ్ పెడదాము, ఎవరిని బయటకు నూకాలని. అది క్రికెట్ కాదురా, మూరు కూడా అది గేమ్ ఉంది. సరే, సో మేము యాక్చువల్లీ బయటకు వెళ్తున్నాం ఇప్పుడు. వేరే పనులని పక్కన పెట్టుకొని కూడా దీనికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇది కొంచెం స్పెషల్ ప్లేస్ అనమాట. అంటే నాకంటే స్పెషల్ కాదు, బికాజ్ నేను దాంతో అంత అటాచ్ అయ్యలేను. వాళ్ళందరికీ చాలా స్పెషల్. అంటే నేను కూడా చూద్దాంలే, ఇక్కడ వచ్చినాం కదా మీకు కూడా చూపిద్దామనే ఒక థ్రిల్తో వెళ్తున్నా. సో అది మరి నాకు తెలిసి మీరు కూడా కొంచెం అంటే మీరు ఆల్రెడీ చాలాసార్లు టీవీలలో చూసి ఉంటారు. నేనే ఫస్ట్ టైం చూడడం, టీవీలో చూడలేదు, ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం నేను బయట కూడా చూడడం. మేము వెళ్ళబోయేది ఎంసీజీ అనమాట, మెల్బోర్న్. సో మమ్మల్ని ఎంసీజీలోకి ఓవర్ రానిచ్చిండ్రా అంటే, యాక్చువల్ మా కాలేజ్లో ఉన్నప్పుడు ఒక గేమ్ పెట్టుండే, అంటే నార్మల్ ఫ్రీ గేమ్లా. అంటే ఇట్లా బుట్టలు పెట్టారు, బుట్టలలో 3 balls వేస్తే మీకు ఆ టికెట్ ఇస్తామన్నారు. సో అట్లా మేము ఒక 5 టికెట్లు సంపాదించినాం. సో నలుగురే ఉన్నాయి, ఇప్పుడు నలుగురే పోతున్నాము. యాక్చువల్లీ ఇంకో టికెట్ అభిరామ్ గారి దగ్గర ఉంది కానీ వాడు రావట్లేదు, వాడు చాలా దూరంలో ఉండు మాకు. సో అట్లా వచ్చింది. లేకపోతే ఇప్పుడు టికెట్ పైసలు పెట్టి పోయేంత సిచ్యువేషన్ లేదమ్మా. పొక్కట్లో వచ్చింది కాబట్టి ఏదో అట్లా ప్యాంటు షర్ట్ వేసుకొని ఇంత సెంటర్ రాసుకొని వెళ్ళిపోతా ఉన్నాం. అది ముచ్చట. కొంచెం నేనే బియర్ తీసినాక చాలా వియర్డ్గా అనిపిస్తున్నా నాకే కొంచెం జనాలు. అంటే కొంచెం ఏమైంది ఇక్కడ ఎండలకు ఎందుకో కొంచెం ఇట్లా దురదలాగా అనిపించుంటే, కొంచెం ర్యాష్ లాగా అనిపిస్తే. సో ఎందుకు తీసేద్దాం, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సోకులు వాడు ఏం లాభం. ఇక మనం చూస్తాడు ఎవరు లేడు, మన మాటలు ఎవరు అర్థం కాదు, మనం ఫ్లెడ్ చేద్దామన్నా ఎవరు లేరు కాబట్టి. సో మొత్తం క్లీన్, ఇక్కడ మొత్తం షేవ్ చేసేసిన క్లీన్గా. అది ముచ్చట. వెళ్దాం, అక్కడ మీకు అన్నీ చూపిస్తా. బీటీ ఉండి. ఓకే, సో మేము ట్రామ్ స్టేషన్కి కొంచెం దూరం ఉన్నాం. ఇప్పుడు మేము ట్రామ్ స్టేషన్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే మా దగ్గర ట్రామ్ లేదు. అప్రాక్సిమేట్లీ ఒక 500 meters ఉంటుంది, 500 to 600 meters ఉంటుంది. అదొక నడుచుకుంటూ పోయి దాంతో ఒక ట్రామ్ ఎక్కేసి డైరెక్ట్ ట్రామ్ ఉందంటే ఎంసీజీకి. సో అది ఎక్కాలి. ఇదే డీకెన్ బిజినెస్ స్కూల్. రివర్స్ క్యామ్లో చూపిస్తా సార్. ఇక్కడ ఎండ చాలా ఘోరంగా ఉంది. మేము సన్స్క్రీన్ తెచ్చుకోవాలనుకుంటున్నాం కానీ లైక్ అంత గుర్తుండట్లే. కానీ ఈసారి పక్క బయటికి వెళ్ళినప్పుడు కెమిస్ట్రీకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి. సన్స్క్రీన్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే కొత్త వస్తున్న వాళ్ళు కూడా మర్చిపోకండి. మీరు ఏ సీజన్లో వస్తున్నా కానీ సన్స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. నేను వచ్చేది వింటర్లో అని చెప్పి సమ్మర్ ఇప్పుడు లేదు అని తెచ్చుకోకుండా, కానీ వింటర్ అయినా కానీ మధ్యాహ్నం పూట ఎండకు గట్టిగానే కొడుతుంది ఇక్కడ. సో చూసుకోండి మరి. ఇక్కడ రోడ్ల మీద చెత్త ఉండదు, నీట్గా ఉంటుంది అంటారు కదా. ఇక్కడ కూడా చెత్త ఉంటుంది, అది కూడా కనిపిస్తుంది, చూపిస్తాను మీకు. చెత్త ఇన్ ద సెన్స్ మొత్తం
రాలిపోయిన ఆకలన్నీ ఇవన్నీ ఇక్కడ రోడ్డు పక్కన ఇట్లా పడుంటాయి ఫుట్పాత్ పక్కన. సో ఉంటుంది, కాకపోతే వీళ్ళు ఆ క్లీనింగ్ చేసే వాళ్ళు వచ్చేసి క్లీన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా ఇక్కడ కూడా చెత్త ఉంటుంది, చెత్త లేకుండా ఎక్కడ ఉంటుంది. అది రోడ్ల మీద ఒక పురుగు అసలు. యాక్చువల్లీ ఇది ఈస్టర్ హాలిడేస్ అనమాట. ఇప్పుడు మోస్ట్లీ అన్ని ఆర్గనైజేషన్స్కి లైక్ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే వరకు ఈస్టర్ హాలిడేస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఆ ఈస్టర్ హాలిడేస్కి కాబట్టి లైక్ రోడ్ల మీద చాలా తక్కువ జనాలు వెళ్తారు, ఎక్కువ జనాలు లేరు రోడ్ల మీద. గది వచ్చాడు, అందుకే ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది. చూడండి, ఎప్పుడో ఒక 2 కార్లు అట్లా పోతూ ఉన్నాయి. చెప్పేసిన మాట్లాడు ఇప్పుడు. గట్టిగా మాట్లాడరా? కాదు, నేను కొన్ని అడుగుతా చెప్పు, ఓకేనా? వచ్చి 2 months అవుతుంది కదా, నీకు ఎట్లా అనిపించింది చెప్పు? ఇక్కడ సోది అనిపించిందా? అంటే ఇండియాకి ఇక్కడ కంపేర్ చేస్తే ఇక్కడ నచ్చని 3 things ఏంది, నచ్చినవి 3 things ఏంది? నచ్చింది ఒకటే, కల్చర్ ఒకటే, మిగతా అంతా బుగ్గా. నువ్వు చెప్పురా, నెక్స్ట్ అన్న చెప్పు. నచ్చినవి 3 things చెప్పు, నచ్చని 3 things చెప్పు. నచ్చినంత పెద్దగా ఏం లేదు, నచ్చినట్టు చాలా ఉంది. నచ్చినవి ఒక్కటి కూడా లేవు అసలు? నచ్చని ఒక 3 చెప్పు. నచ్చనివి 3 చెప్పాలంటే ఏవి నచ్చట్లేదు. ఏవి నచ్చట్లే, లోన్ తీసుకున్నా కాబట్టి ఉంటున్నావు అంతే. అన్న నువ్వు చెప్పు అన్న, నార్మల్ 3 things నచ్చినవి చెప్పు, 3 things నచ్చని చెప్పు. ఏంటండి మొత్తం వేరే చెప్తారా? ఏం పర్లేదు చెప్పు, బీప్ వేస్తాను నేను. అన్న సిగ్గి మా నీలో కడతా అంటే వాడే ఆల్రెడీ బ్లాగ్లో బిజీగా ఉండు. బాగా మాట్లాడు, అడుగుదాం, మళ్ళీ అడుగుదాం. మాకైతే ఏం నచ్చలే అంట. నాకైతే ఫస్ట్ నచ్చని విషయం ఏంటంటే దరిద్రంగా చీకట్లో లైట్లు ఉండవు, ఏ గలీలో లైట్లు ఉండవు. దరిద్రుడు ఏం పుట్టిందో వీళ్ళకి అసలు. లిటరల్ ఒకసారి చిన్న షార్ట్ వీడియో చేసి పెడతా. గల్లీలో మనం పోతుంటే ఫ్లాష్ వేసుకొని నడవాలి తెలుసా, ఇంటి లోపల పోతుంటే చిరాకు వస్తుంది. అంటే డోర్ డాష్ చేస్తున్నాం కదా మేము, కొత్త అడ్రస్లో పోతూ ఉంటాం. అక్కడ పోతే వానికి వెళ్ళా లైట్ ఉండదు, ప్యాక్ అయిపోతుంది, మొత్తం చిమ్మ చీకటి ఉంటుంది. చిచ్చి, అంటే మొత్తం సిటీలో ఉంటాయేమో లైట్లు, కానీ ఇక్కడ సైడ్ అయితే లేవు అసలు. సో వీఆర్ వెయిటింగ్ హియర్ ఫర్ ద ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఎట్లుంటాయంటే రోడ్ల మధ్యలో మొత్తం ట్రామ్ కోసం వాడు పట్టాలు వేసి ఉంచుతాడు. చూడండి ఒకసారి. నార్మల్ ఇక్కడ మొత్తం ఒక రోడ్డు, అంటే ఇక్కడ మొత్తం అక్కడ సైడ్ పోయేది. ఇది బరూడ్ హైవే అనమాట ఇది. అండ్ ఇది మధ్యలో ట్రామ్, ఇక్కడికి వెళ్ళి ఒక ట్రామ్ పోతే అక్కడికి వెళ్ళి ఒక ట్రామ్ వస్తుంది. అండ్ అక్కడ ఇంకో రోడ్ అనమాట. అది ముచ్చట. ఇక్కడ మొత్తం మనకు కావాల్సిన డీటెయిల్స్, అంటే ఏ బస్సు ఏ రూట్ ఎన్ని మినిట్స్ ఒకసారి వస్తుందని రాసి ఉంటుంది. అండ్ ఇదంతా మ్యాప్, అంటే ఏ పాయింట్ నుండి ఏ పాయింట్కి వెళ్ళాలి, ఇక్కడ ఏ బస్ నెంబర్ ఏంది, అంటే ఏ ట్రామ్ నెంబర్ ఏందని ఇక్కడ రాసి ఉంటుంది మొత్తం. కానీ ఎన్నేం చెప్పినా కానీ బైరమల నుండి ఇబ్రాహీంపట్నానికి 297, 277 ఎక్కువ గుర్తుకుంటాయి 180 కంటే. అవునా? నేను 277 ఎక్కినాం రా, కానీ ఎంతైనా అవే ఎక్కువ గుర్తుకుంటాయి. ఇక్కడ 4 years పోయినాం కదరా. అనిల్ నిప్పదాకా నేను అడగలేదు. లేవు సార్, లేరా నువ్వు కిందకైనా మీదికైనా ఏం పర్లేదు. అయితే ఆస్ట్రేలియాలో నీకు నచ్చిన 3 విషయాలు, నచ్చని 3 విషయాలు ఏందో చెప్పు. ముందు అయితే నచ్చింది అయితే నువ్వేరా ఫస్ట్. నా గురించి అది. ఆస్ట్రేలియాలో 3 things నచ్చినాయి అంటే బెస్ట్ రోడ్ గురించి. ఎట్లా అంటే ఏమంటున్నాను చెప్పు. ఫస్ట్ మెయిన్గా అంటే రోడ్ది ఎట్లా ఉంటా అంటే మా దగ్గర పోవాలంటే 2 lanes ఉంటాయి కదా. ఇక్కడ రోడ్ దగ్గర రాగానే 3 lanes ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్, రైట్, మిడిల్. ఇప్పుడు ఆత్రం కాలే స్పీడ్ వాళ్ళు పోయే వాళ్ళు ఉంటారు, అయితే మిడిల్ లైన్ వెళ్ళిపోతారు. మీకు లెఫ్ట్ పోవాలంటే లెఫ్ట్ సైడ్కి వచ్చేయచ్చు, రైట్ అంటే రైట్ సైడ్. ఇంకా బస్సెస్ అయినా ట్రామ్స్ అయినా కానీ టైమింగ్స్ ఉంటుంది. మన దగ్గర అంటే అవి ఎప్పుడు వస్తే అప్పుడే ఎక్కాలి. ఇక్కడ మాత్రం మనం గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకున్నాం అనుకో, ఆ టైమింగ్స్లో ఈ ట్రైన్ ఉందని చెప్పేసి, ఈ ట్రామ్ ఉందని మాకు టైమింగ్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ అయినా కానీ ఏదైనా ఉన్నాడు, వీళ్ళకి సర్వీస్ ఎట్లా ఉంటుంది అంటే పోగానే మన అపాయింట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడైనా కానీ మనకు వెయిటింగ్ అనే ఉండదు, ఏదైనా అపాయింట్మెంట్ ప్రకారం చెప్పిస్తారు. నచ్చని ఎట్లా అంటే ఇక్కడ ఎట్లా అంటే ఎంతమంది ఉన్నారు అనుకుంటాం కదా, ఎవ్వడు పట్టించుకోరు. అసలు నువ్వు ఉన్నావా పోయినావా అని కూడా చెప్పి అడిగేటోళ్ళు ఉండరు. ఇంకేదేమంటే మనం
ఒకటి ఏంటంటే మనం డ్రైవింగ్ దగ్గర ఎట్లా అంటే నడుపులు అవుతాం కదా, వాడు ఎన్నికెళ్ళి ఎందుకు హారం కొడతాడు అర్థం కాదు. మనం తప్పు చేయకున్నా కానీ వాడు చేసిపోతాడు. ఆ మూర్ఖులు అంతే అనుకోవాలి. ఇంకా ఇంకోటి దరిద్రం ఏం చెప్పాలి, నా వీడితో ఉంటున్నా కదా అదే లాస్ట్ దరిద్రం. అదంతా వరుస కావాలని చెప్తున్నారు. వానికి ఇంట్లో ఏమన్నా మాకు పని ఉంటుంది కదా, సో నాకు వానికి వర్క్ ఉన్నప్పుడు నేను వానికి చేయరా అని చెప్తే వానికి కోపం వస్తుంది. సో అందుకు వాడు అట్లా ఫీల్ అవుతాడు. మన ఏ అడుగులలో వదిలేసి రావాలి, ఫీడ్ అవుతుంది. రైట్, మా ట్రామ్ అయితే వచ్చేసింది. మేము ట్రామ్లో కూర్చున్నాం, ఇంకా పోతా ఉన్నాము. ఇక్కడ ఎండ కొడుతుంది, అక్కడ కూడా బెటర్. సార్ చూపిస్తే ట్రామ్ చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, ఎక్కువ జనాలు లేరు. హాయ్ వేసిన అక్కడ ఒక బుక్ అవుతారు అసలు. జనరల్గా క్లాస్లో ఉన్న బుక్కులు మన చదువుకునే బుక్కులు చదివితే అసలు పొల్లం కదా, అట్లాంటిది నార్మల్ ట్రామ్లో పోతుంటే ఇక్కడ బుక్కులు చదువుతూ చూసినావా, చదువు బిడ్డలు ఇదంతా. ఎండ కొడుతుంది, మనం ప్లేస్ షిఫ్ట్ అవ్వడం చాలా బెటర్. 2000 years later. అనిపిస్తుంది కదా, అదే ఎంసీజీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. ఇంట్లో తీసి చూపిస్తే వాళ్ళు ఏమైనా చెప్తారా, తీయరా ఫస్ట్ జీప్లో ఉంది. అసలు ఇక్కడ అన్నిటికంటే తోప్ థింగ్ ఏంటంటే, మేము ఏ మ్యాచ్కి వచ్చినామో మాకు అసలు అంటే ఆ గేమ్ పేరు కూడా మాకు తెలియదు, అసలు ఎవడో ఆడుతుండో తెలియదు. కానీ ఒకటి ఏంటంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చూద్దాము అనే థాట్ మీద వచ్చినాం అంతే. వీ డోంట్ నో ఎనీథింగ్ అసలు. జస్ట్ లోపల ఎట్లుంటుంది అంటే, నేను ఇండియాలో ఉన్న ఎక్కడ నేను మ్యాచ్ క్రికెట్ ఎక్కువ చూడాను. క్రికెట్ నేను ఎప్పుడు చూడను జనరల్, అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, నాకు అంత ఎంతూజియాజం తుత్తురు అవేమి ఉండదు. అంటే చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్, వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ క్రికెట్ అంటే. సో నేను మామూలుగా కొంచెం స్పెషల్ అంట అదంటే, సో సర్లే చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది ఏందని వచ్చేసిన. బయటికి వెళ్ళి అయితే మంచిగా ఉంది చూడడానికి, కానీ లోపలికి వెళ్ళి అసలు లోపలికి వెళ్ళి చూసే తెలుస్తుంది ఎట్లుందని. అరే సో సార్ ఇక్కడ వ్యూ మొత్తం చూసేసారు కదా, బయట మాత్రం చాలా స్పేస్ ఎక్కువ ఉంది. అంటే దాని లోపల గ్రౌండ్ ఎంసీజీ గ్రౌండ్, కానీ బయట మొత్తం నార్మల్ జనాలు రావడం తిరగడం, చెట్ల కింద కూర్చోవడం, అక్కడక్కడ స్మోకింగ్ చేయడం. సో ఇవన్నీ బయటనే చాలా ఎక్కువ స్పేస్ ఉంది, ఇంకా లోపల ఇంకా ఉంది స్పేస్. లైక్ ఇక్కడ చాలామంది డిఫరెంట్ పీపుల్ అంటే లైక్ ఆస్ట్రేలియన్స్ కానీ, లైక్ ఇండియన్స్, ఇంకా వేరే కంట్రీస్ నుండి ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ వేరే వాళ్ళు ఉన్నారు. లైక్ స్టూడెంట్స్ వచ్చారనుకో వాళ్ళకి పక్కకు యూనివర్సిటీలో ఫ్రీ టికెట్స్ ఇచ్చి వచ్చిందనే అనుకోవాలి, ఎందుకంటే మా దగ్గర ఉన్న పైసలతోని మేము తిని ఉండడమే కష్టం, అట్లాంటి టికెట్లు కొనుక్కొని రావడం ఇంకా బుగ్గా. సో ఏదో అట్లా ఫ్రీగా ఇచ్చిందని చెప్పేసి మేము ఇంకా మాలా వేరే స్టూడెంట్స్ అక్కడక్కడ వేరే వాళ్ళు వచ్చారనమాట. సో అట్లా. సో రైట్ నో మేమైతే స్టేడియంలో వచ్చినాము, మాకు ఎండలో కూర్చున్నాము, చెప్తున్నా కదా మండుతుంది ఎండో పక్క, కానీ కొంచెం కూర్చొని ఇంకా ఎండలోకి వెళ్ళిపోవాలి. చూపిస్తా స్టేడియం చూడండి ఒకసారి. అదేం గేమో కూడా తెలియదు, అందరు ఉరుకుతారు, అందరు ఉన్నప్పుడు మేము కూడా ఓ అని ఉరుకుతా ఉన్నాం అంతే. ఆడవాడు గోల్ అది గోల్ పడ్డది అంటారు, ఏందో మా గేమ్ పేరు కూడా ఏం అర్థమవుతలేదు అసలు. మేము వాళ్ళందరిలో కూర్చోరు. మనమేనా ఫోటోలు దిక్కుతుంది
అయిపోయింది. వాడు వద్దయ్య స్వామి, నాకు అసలు ఆ సోపతి వద్దు నాకు. ఎందుకోసం కూడా ఏం పోడు. అది పాయింట్ కాదురా, నువ్వు మా అందరిని తీసుకొచ్చినప్పుడు మరి మా అందరిని కూడా రండి పోదాం అనాలి కదా. అడుగు, మేము వస్తాము రాము సెకండరీ థింగ్. చూడు దీన్ని బాగా అలవాటు చేసుకుంటాం.